హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు మన వీడియోలో డివిడెండ్ ప్లస్ గ్రోత్ స్టాక్స్ చూద్దాం. ఒక 10 ఉన్నాయి. దీంట్లో మీకు ఏవి సూట్ అవుతాయి అని సెలెక్ట్ చేసేసుకోండి. మన వాళ్ళు ఒకరు కామెంట్ చేశారు, దాని బేస్డ్గా ఈ వీడియో చేస్తున్నా. డివిడెండ్ ప్లస్ గ్రోత్ స్టాక్స్ కావాలి అని. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఐఎమ్ నాట్ సెలెక్టెడ్ ఓన్లీ డివిడెండ్, ఐఎమ్ నాట్ సెలెక్టెడ్ ఓన్లీ గ్రోత్ స్టాక్స్, ద మిక్స్డ్ వన్ అన్నట్టు. ఓన్లీ డివిడెండ్ స్టాక్స్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఓన్లీ గ్రోత్ స్టాక్స్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినవి ఎలా ఉంటాయి అంటే, లాంగ్ టర్మ్లో ప్యారలల్గా డివిడెండ్ ఇస్తాయి, అదేవిధంగా స్టాక్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. మీరు కావాలంటే ఇదే స్టాక్స్ని, ఇప్పుడు నేను మెన్షన్ చేస్తున్న ఈ స్టాక్స్ని చార్ట్లోకి వెళ్ళి చూడండి. ఆ చార్ట్లో మీకు ఎంత లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆ స్టాక్స్ ఎలా గ్రో అయ్యాయి, తర్వాత ఎలా ఉన్నాయి అనే వాటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే 100% పెరుగుతాయా అంటే, పెరుగుతాయి పెరగవు అనేది మన ఎకానమీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్టాక్స్ పర్ఫార్మెన్స్, కంపెనీ పర్ఫార్మెన్స్ పైన ఉంటుంది. జస్ట్ మనం ఏం చేస్తామంటే, ప్రీవియస్గా బాగున్నాయి, నెక్స్ట్ కూడా బాగుంటాయి అని ఎక్స్పెక్టేషన్స్తో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఫైనల్ వర్డ్స్, ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్స్ టు బై ఆర్ సెల్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉన్న 10 స్టాక్స్ మీకు ఏది సూట్ అవుతుంది అనేది మనం ప్రొసీడ్ అవుదాం. సో ఇక్కడ ఏంటి, వాట్ ఆర్ డివిడెండ్ ప్లస్ గ్రోత్ స్టాక్స్ అంటే, దీస్ ఆర్ ద స్టాక్స్ దట్ ప్రొవైడ్ కన్సిస్టెంట్ డివిడెండ్స్ వైల్ ఆల్సో హ్యావింగ్ స్ట్రాంగ్ ప్రైస్ అప్రిసియేషన్ పొటెన్షియల్. సో కన్సిస్టెంట్గా డివిడెండ్స్ ఇస్తూ ప్రైజ్ను కూడా అప్రిసియేషన్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. కొన్ని ఏంటంటే ఓన్లీ డివిడెండ్స్ ఇస్తాయి, ప్రతిసారి అడ్జస్ట్మెంట్ అవుతాయి, స్టిల్ ఆ స్టాక్స్ అక్కడే ఉండిపోతాయి అన్నట్టు. ఇవాళ కాదు, మన డివిడెండ్స్ ఇస్తాయి, ప్యారలల్గా ఒక ప్రైస్ అనేది అప్రిసియేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎవరికి ఇది మస్ట్ అండ్ షుడ్ అంటే, దే ఆర్ ఐడియల్ ఫర్ ఇన్వెస్టర్స్ లుకింగ్ ఫర్ బోత్ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్. మామూలుగా ప్యాసివ్ అంటే రెగ్యులర్గా డివిడెండ్స్ ఇన్కమ్ కావాలి, ఆల్సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్ కూడా కావాలి అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ అన్నట్టు. నెక్స్ట్, ఇవి సెలెక్ట్ చేసుకునడానికి రీజన్స్ ఏంటి అనే వాటి గురించి మాట్లాడితే, 5+ years ఆఫ్ స్టేబుల్ ఆర్ ఇంక్రీజింగ్ డివిడెండ్స్, కన్సిస్టెంట్ డివిడెండ్ పేఅవుట్స్ ఏవైతే ఇస్తున్నాయో వాటిని సెలెక్ట్ చేశా. నెక్స్ట్ సెకండ్ వన్, స్ట్రాంగ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్, ఏదైతే స్ట్రాంగ్ రెవెన్యూ ఇస్తున్న కంపెనీస్ ప్లస్ ప్రాఫిట్ గ్రోత్ ఉన్న స్టాక్ సెలెక్ట్ చేశా. లో డెట్ అండ్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, లో డెట్ అండ్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉన్న స్టాక్స్ ప్లస్ ఇండస్ట్రీ లీడర్స్ కావాలి మనకి, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా ఉండాలి అన్నట్టు. డైరెక్ట్ మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే, బ్లైండ్గా ఓన్లీ డివిడెండ్ స్టాక్స్ పెట్టేసుకొని ఉంటే మనకు డివిడెంట్ ఇస్తాయేమో, కానీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావాలి అంటే మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. వాటికి కంటిన్యూస్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉండాలి. అలా సెలెక్ట్ చేసినవే ఈ స్టాక్స్. సో దీంట్లో నేను ఏ సెక్టార్స్ బేస్డ్గా ఫ్యూచర్ విన్నర్స్ అని చెప్తున్నా అంటే, ఓకే, అసలు ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఎందుకు పెరుగుతాయని అనుకుంటే, సో దీ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, ఎకనామిక్ గ్రోత్ బేస్డ్గా, డిజిటైజేషన్ బేస్డ్గా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్గా, ఈ మూడు ఎప్పుడైతే ఇండియాలో బెనిఫిట్స్ ఉన్నాయో, సో ఈ మూడు ఎప్పుడైతే డెవలప్ అవుతాయో వీటి నుంచి ఈ సెక్టార్ బెనిఫిట్గా ఉంటుంది అని సెలెక్ట్ చేసుకున్నా. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి సెక్యూరిటీస్. నెక్స్ట్ సెకండ్ వన్, ఐటీ అండ్ డిజిటల్ సర్వీసెస్ నుంచి టీసీఎస్ ఇన్ఫోసిస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ నుంచి ఎల్ఎన్టీ సోలార్ ఇండస్ట్రీస్. రెన్యూవబుల్ ఎనర్జీ ప్లస్ పవర్, రిలయన్స్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. కన్స్యూమర్ గ్రోత్ నుంచి పాలీక్యాబ్ ఇండియా అండ్ క్యామ్స్. బేసిక్గా ఇంకా చాలా మంచి మంచి కంపెనీస్ ఉంటాయి, కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ప్యాసివ్ ఇన్కమ్ అండ్ స్టేబుల్ గ్రోత్. ఫ్యూచర్లో స్టాక్స్ పర్టికులర్గా పెరుగుతూనే ఉండాలి మనం లాంగ్ టర్మ్లో, అందుకే మనం ఇలాంటి స్టాక్ సెలెక్ట్ చేసేసుకున్నాం. ఫస్ట్ వన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. బేసికల్గా ఈ స్టాక్ అనేది ఒక స్టేబుల్ స్టాక్ అని చాలామందికి తెలుసు. లాస్ట్ కొన్ని ఇయర్స్గా రిటర్న్స్ ఇస్తూ బెస్ట్గా ఉన్న స్టాక్ అన్నట్టు ఇది. థర్డ్, ఇన్కమ్ డివిడెండ్ 10 రూపీస్. ఓకే, స్పెషల్ డివిడెండ్ 66 రూపీస్. నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్ డివిడెండ్ 10 రూపీస్. నెక్స్ట్ ఇన్కమ్ డివిడెండ్ 10 రూపీస్. సో ఇలా ఇన్నిసార్లు మామూలుగా డివిడెండ్ ఇస్తూ ఉంటుంది టీసీఎస్, అండ్ 4 yearsకి అలా డబుల్ అవుతుంది అని కూడా ఒక రికార్డు ఉంది దీనికి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. నెక్స్ట్ రెండోది ఇన్ఫోసిస్. 23-24 ఇయర్లో చూస్తే ఫస్ట్ డివిడెండ్ 18 రూపీస్, స్పెషల్ డివిడెండ్ 8 రూపీస్, ఫైనల్ డివిడెండ్ 20 రూపీస్. సో అప్రాక్సిమేట్లీ ఇలా మనం ఎంత 38 + 8 46 వరకు మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి అనేది ఒక లీడర్ బ్యాంకులలో, సో ప్రైవేట్ బ్యాంకులో లీడర్ అనుకోవచ్చు హెచ్డిఎఫ్సి, ఐసిఐసి. సో దాంట్లో మనం హెచ్డిఎఫ్సిని కన్సిడర్ చేసేసుకుంటున్నాం, ఎందుకంటే
కొంచెం బెటర్ రిటర్న్స్ అయితే ప్రీవియస్గా ఇచ్చింది. ఈ మధ్య స్టాక్ అనేది స్టేబుల్గా ఉంది. వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ దీంట్లో ఇస్తున్న డివిడెండ్ ఎంత అంటే 19.5 లాస్ట్ ఇయర్కి 23-24 ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అందరికి తెలిసిన కంపెనీయే. సో ఆ గ్రోత్ అనేది కంటిన్యూస్గా ఉంది. మల్టిపుల్ సెక్టార్స్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీని డివిడెండ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 10 per share. గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ డివిడెండ్ సెలెక్టెడ్, ఆ గ్రోత్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి రెండు కన్సిడర్ చేసి ఈ వీడియో చేస్తున్నా. నెక్స్ట్ L&T రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. సో దీని డివిడెండ్ 22 per share. ఆ తర్వాత అసలు ఇప్పటి వరకు ఈ 5 ఏవైతే చెప్పుకున్నామో ఈ 5 ఎవరికి బెస్ట్ అంటే బెస్ట్ చాయిస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, స్టేబుల్ డివిడెంట్ ఇన్కమ్ విత్ క్యాపిటల్ గ్రోత్, లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్. సో మనకు ఒక అమౌంట్ పెడుతున్నాము అంటే రిస్క్ కూడా చాలా తక్కువగా ఉండాలి. పిచ్చి రిస్క్ మనం పెట్టగానే అమౌంట్ అంతా పోయేలా ఉండకూడదు. సరే, కొంచెం స్లో గ్రోత్ ఉన్నా పర్లేదు, డివిడెండ్స్ ఇస్తూ లాంగ్ టర్మ్లో మన అమౌంట్ మనం కాపాడుతూ లిటిల్ బిట్ 12%, 10-12% రిటర్న్స్ ఇచ్చినా సరిపోతుంది అనే స్టాక్స్లో ఇవి పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, క్యామ్స్. యాజ్ మనం ఈ డిమాట్ అకౌంట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దీనిపైన డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ 12 rupees per share ఇచ్చారు. ఆ తర్వాత ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చూసుకున్నా కూడా 9.75 per share ఇచ్చారు. నెక్స్ట్ ఇది కూడా బాగా ఇస్తుంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెకండ్ ఇన్టర్మ్ డివిడెండ్ 3.25 rupees ఇచ్చారు. ఆ తర్వాత ఇన్టర్మ్ డివిడెండ్ 4.5 ఇచ్చారు. ఫైనల్ డివిడెండ్ 2.75 ఇచ్చారు. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇచ్చారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా. ఆ తర్వాత సోలార్ ఇండస్ట్రీస్, వీళ్ళు లాస్ట్ ఇయర్ 6 rupees per share ఇచ్చారు. నెక్స్ట్ మీకు తెలిసిందే పాలీక్యాబ్ ఇండియా, ఇది 14 rupees per share ఇచ్చారు. సో ఇది ఎవరికి యూస్, బెస్ట్ చాయిస్ ఫర్ ఇన్వెస్టర్స్ లుకింగ్ ఫర్ హై క్యాపిటల్ అప్రిసియేషన్. ఓకే, హై క్యాపిటల్ అప్రిసియేషన్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి గ్రోత్ సెక్టార్ లైక్ ఫిన్టెక్, పవర్ అండ్ డిఫెన్స్, మోడరేట్ రిస్క్ టాలరెన్స్ ఇన్వెస్టర్. సో ఫస్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ 5 లో రిస్క్ అన్నట్టు, ఆల్మోస్ట్ రిస్క్ ఫ్రీ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ మనం బేసికల్గా ఫైనాన్షియల్ అడ్వైస్ చేసేటప్పుడు అసలు రిస్క్ ఫ్రీ అని చెప్పకూడదు, అందుకే చెప్తున్నా. ఆల్మోస్ట్ అవన్నీ స్టేబుల్ స్టాక్స్. ఇవేంటంటే మోడరేట్ రిస్క్ స్టాక్స్, అందుకే చెప్పాం. హై రిస్క్ చెప్పలేదు, ఓన్లీ డివిడెండ్స్వి చెప్పలేదు. సో ఫైనల్ రికమెండేషన్ అంటే ఏంటంటే ఓకే, ఫర్ స్టెబిలిటీ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ TCS, ఇన్ఫోసిస్, HDFC పవర్ గ్రిడ్. For high growth with dividends, L&T, Reliance, Solar Industries and Polycab. For maximum long term gains, CAMS and ICICI Securities. సో ఇది మనకు ఫైనల్గా వీడియో. సో మీకు అర్థమైంది కదా, ఎవరైతే స్టేబుల్గా ఉండాలి నా ఇన్కమ్, సో లాంగ్ టర్మ్లో ఓన్లీ కొన్ని స్టాక్స్ సరిపోతుంది, మల్టిపుల్ స్టాక్స్ నేను పెట్టాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే గో విత్ దీ స్టాక్స్. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. థ్యాంక్ యూ. జై హింద్.